ఇవాళ వచ్చేసి అయితే నేనైతే క్రేజీ అంటే క్రేజీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అది కూడా ఏంటంటే మనమైతే ఇక బోట్ అయితే తయారు చేస్తున్నాం. బోటు ఎలా అంటే మన థర్మకోల్ ఉంది కదా, థర్మకోల్తో అయితే మేమైతే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అది కూడా ఎలా అంటే మనం నీళ్ళపైన తేలాలి. ఇప్పుడు ఈ కాలువ ఉంది కదా మనకు కనిపిస్తుంది, చిన్న కాలువ. ఈ చిన్న కాలువలనే మనం అయితే ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. ఇద్దరిని మమ్మల్ని ఆపదా అని అయితే మేమైతే చూస్తాం. ఇప్పుడు బోట్ అయితే బోటును తయారు చేయడానికి మనకు కావాల్సిన థర్మకోల్ ఇట్లా అని చెప్పిన కదా, థర్మకోల్తో పాటు ఈ కట్టెలు అండ్ ఇంకోటి వచ్చేసి ఈ సూతిలు, మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా కావాలి మనకి, టేప్స్ ఇట్లా. అయ్యో మనోడు అసలు ఆగకుండా డైరెక్ట్ ఇదైతే తయారు చేసిండు. మనం ఇట్లా తీసుకోపోయేది ఉంటుంది కదా దాన్ని, అదైతే ఆల్రెడీ మనోడు తయారు చేసిండు. ఇప్పుడు మనం ఇక డైరెక్ట్ అయితే ఇప్పుడైతే మనం అయితే బోటు ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మన అఖిల్ అయితే అక్కడ కిందనైతే దానికి మన పడవకు సంబంధించిన బేస్ అయితే తయారెత్తుండు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ థర్మకోల్ ఉన్నాయి కదా, దీనికైతే ఏం చేద్దామంటే ఇప్పుడు మొత్తం దీనికైతే చుట్టేస్తాం. చుట్టిన తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ బేస్ మీద పెట్టి, బేస్ మీద కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినామంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది. గాయస్ ఇప్పుడైతే మనకైతే థర్మకోల్ అయితే సెట్ అయిపోయింది. బేస్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఏం చేస్తామంటే ఈ థర్మకోల్ని ఇటు అండ్ అక్కడ సెడ్ చేస్తాం అన్నట్టు. ఇట్లా ఇక్కడ సెడ్ చేసి మొత్తం దీన్ని గట్టిగా కట్టినాం అనుకో, ఇది నీళ్ళలో వేస్తాం సార్, టెస్ట్ కోసం అని చెప్పి నీళ్ళలో వేస్తాం. తేలింది అనుకోండి కొంచెం సక్సెస్ అయినట్టే. ఇక దాని తర్వాత తేలిన తర్వాత మేము కూడా ట్రై చేస్తాం ఒకసారి. టెస్ట్ లెక్క మేము కూడా ఎక్కి దాన్ని ఏం చేస్తామంటే ఆడికిడికి పోతాం. ఒకవేళ అయింది అనుకో సక్సెస్, డైరెక్ట్ మన ఊళ్ళో షెడ్ వేసుకొని పోతుంది అంతే. సరే గాయస్ ఇప్పుడైతే మనం అయితే ఇది ఫినిష్ చేద్దాం. అది టైంలో అది ఎప్పుడు పడవనైతే ఇప్పుడైతే మనకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒకసారి మనం ఈ కాలువలను అయితే వేద్దాం. కాలువలు వేసిన తర్వాత ఒకసారి పైకి తేలింది అనుకోండి, తర్వాత మేము ఇద్దరం ఎక్కి దీని మీద బోటింగ్ అయితే వేయబోతున్నాం. ఓకేనా గాయస్, ఇప్పుడైతే దీన్ని అయితే టెస్ట్ కోసం అయితే వేద్దాం. మనమైతే బోట్ని అయితే నీళ్ళలో టెస్ట్ కోసం అని వేసినాం కదా, ఇదైతే మొత్తం పైకి అయితే తేలుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే అఖిల్ నేనైతే మనమైతే బోటింగ్ అయితే ఇప్పుడు వేయబోతున్నాం. ఇక్కడ నుంచి మేము అక్కడ దాకా పోయి మళ్ళీ అక్కడ నుంచి ఈడికైతే వస్తాం. ఓకే నాకు ఒకసారి నువ్వు కూర్చో అటు కొంచెం లోపలికి అటు మళ్ళీ కద్దు తేలుతుందా ఇప్పుడు ఇట్రే కొంచెం ఇట్రే. సో గాయస్ ఫైనల్ అయితే మేమైతే నీళ్ళలో తేలే బోట్ అయితే తయారు చేసినాం. మేము కూడా ఎక్కినాం, పోతున్నాం. గట్టు పోయినాకి గట్టే పోతుంది నీరు అంటే. సూపర్, మొత్తం ఎట్లా పడదు అట్లా దించుతుండు మన అఖిల్ అయితే.
కట్లో కొడుతున్నా ఇంకోటి ఏంటంటే మేము కాదు ఇంకా మాతో వచ్చిన మా టీం మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా ఒకసారి అయితే టెస్ట్ అయితే చేపిద్దాం మస్తు ఫన్ అయితే ఉంటుంది చూసుకోరు మీరు కూడా కొంచెం ముందుకో నాకు బండి ఇవ్వడం తీసుకుంటున్నా ఈయన ఎప్పుడు యూటర్న్ అని చెప్తున్నావు నాకు ఇది నువ్వు ఇచ్చగొడుతున్నావు వాటిది ఇటు దాకి నేను అంతా గిట్టు ఒకసారి అదని నువ్వు అంటే వంటలు ఎత్తుంది ఇట్లా ఇట్లా వస్తలేదు ఫోన్ ఒకసారి ముందుకొని ఫోన్ అంటే నువ్వు తీసుకొని ఫోన్ అంటావు కరెక్ట్ వస్తలేదు నీకు అండ్రా కాదకి అడ్డం ఓకే సరేనా నీలవాడగా ఇట్లా ఇట్లా బోటు మైకిలేదు నీ దగ్గర మనకైతే మొత్తానికైతే మస్తు అనిపిస్తుంది ఎంజాయ్మెంట్ అయితే మామూలు లేదు ఇంకోటి వచ్చేసి ఇది ఏమైతుందంటే మనకు ఇంకోటి ఏమైతుందంటే వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి కదా అందుకని చక్కగా అటు పోతలేదు ఒకసారి ఇటు పోయి చూస్తాం ఒకసారి ఎక్కి సో గైస్ మనోళ్ళు అయితే బోటింగ్ అయితే చేయడానికి అయితే వెళ్తారు సో గైస్ ఫైనల్ అయితే మేమైతే బోట్ అయితే చేసినాం కంప్లీట్గా బోటింగ్ కూడా చేసినాం మాకైతే మంచిగా అనిపించింది సూపర్ అసలు నేనైతే ఫస్ట్ టైం ఎక్కిన నాకైతే నిజం చెప్తున్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఇంకా నాకు తెలిసి మా చెరువు ఉంది మా చెరువులో కూడా ఒకసారి పెద్ద బోట్ చేసి అందులో ఒకసారి క్యాంపింగ్ కూడా చేయడానికైతే ట్రై చేస్తా నాకు నీకు ఎలా అనిపించింది నాకు ఎట్లా అంటే ఎందుకంటే మనమే తయారు చేసుకొని మనమే వేసుకొని ఇట్లా చేసిన కొద్ది మస్తు అనిపించింది అన్న నాకైతే అట్లా నాకు కూడా మంచిగా అనిపించింది అరే నీకు నేనైతే ఇంతవరకు బోట్ ఎక్కలే అన్న ఇదే ఫస్ట్ సారి మంచిగా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్ నీకురా నాకైతే మంచిగా అనిపిస్తుంది అన్న ఇప్పుడే ఎక్కలే బోట్ ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్కినా చాలా బాగుంది నాకైతే నిజం చెప్తాను ఎందుకంటే మేమే తయారు చేసుకొని మేమే చేసినాం కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది కాకపోతే ఫస్ట్ నాకు డౌట్ ఏంటంటే అది చేసిన తర్వాత ఫెయిల్ అవుతుంది కావచ్చు అనుకున్నా కానీ కాకపోతే అయితే ఫెయిల్ కూడా కాలేదు ఇంకోటి వచ్చేసి ఆ బోట్ తయారయ్యడానికి మొత్తం మనోడే చెప్పిండు అన్నట్టు అన్నకి ఇట్లా చేద్దాం మంచిగా ఉంటుంది అది అని చెప్పి ఆ క్రీడ అంతా మన అఖిలగా ఎందుతుంది ఓకేనా గాయస్ ఇంతటితో అయితే ఉంటున్నాం టేక్ కేర్ బాయ్ బాయ్